మాదిగల్ని నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మాదిగలందరికీ ఉపకులాలందరికీ పిలుపునిస్తున్నాం. ఆగస్టు 1న నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ తొలుత దేశంలో తెలంగాణే అమలు చేస్తుందని హామీ ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ ఉంటుందని హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోలేదు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ విషయంలో ముందు వరుసలో నిలబడ్డాయి. అంటే తొలుత వర్గీకరణ అమలు చేసే రాష్ట్రం తెలంగాణ అవుతుందని మాట్లాడిన మాటలకు విలువ లేకుండా పోయింది. పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. కాబట్టి ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలకు విలువ లేకుండా పోయింది. తేనె పోసిన కత్తిలా ఆయన మాటలు ఉంటాయి. నమ్మించడంలో గనుడే, కానీ మోసం చేయడంలో అంతకంటే ఎక్కువ గనుడు. రేవంత్ రెడ్డి గారి మాటలు మాదిగల పట్ల తేనె పోసినట్టుగానే ఉంటాయి, కానీ అవి మాకు తీపిని అందించవు. ఆయన తేనె పోసిన మాటలు కాబట్టి మాకు చేదుగాను మోసంగానే ఉంటాయి. రెండోది ఇంతకు ముందున్న నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. దీన్ని విస్మరించాడు. ఇంతకు ముందున్న నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలు చెప్పాడు. ఈ మాటను కూడా విస్మరించాడు. గతంలో చట్టంలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో అదే ఉన్నది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, అంతకు ముందు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం ద్వారా వచ్చిన నోటిఫికేషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వర్గీకరణ చేసిన తర్వాత అంతకు ముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేశారు. అదే హామీ నిండు శాసనసభలో అంతకు ముందున్న నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పాడు. అయితే దీన్ని విస్మరించడమే కాకుండా దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకొని మా పుట్టగొట్టింది. మొన్నటి అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి నియామక పత్రాలు అందించాడు. ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే అంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్న రేవంత్ రెడ్డి గారు 2 నెలల తర్వాత వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు. ఆగస్టు 1న హామీ ఇచ్చాడు అసెంబ్లీలో, అక్టోబర్ 9న వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చాడు. ఇది మాదిగ బిడ్డల పుట్టగొట్టినట్టు అయింది. రేవంత్ రెడ్డి గారి మాటలు ఎంత నమ్మించే ప్రయత్నం చేస్తాయో అసెంబ్లీలో ఆ మాటలు సాక్ష్యం. కానీ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడో ఆయన నియామకాలు సాక్ష్యం. మా పుట్టను కొట్టాడు. 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చాడు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేడు.
విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి పరిధిలో ఉన్నది. అంటే ఏ నోట్ నుంచి అయితే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడో, ఏ నోటు నుంచి అయితే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడో, దానికి విరుద్ధంగా ఆయన పరిధిలో ఉండబడే శాఖలోనే వర్గీకరణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఇది అన్యాయం. మా బిడ్డల పుట్టగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. మూడోది, ఆ రోజు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇస్తున్న రోజు కూడా ఇంకో మాట చెప్పాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తాం. మిగిలిన ఇంతకుముందు నోటిఫికేషన్లో వచ్చిన ఫలితాలన్నీ ప్రకటిస్తాం. డిసెంబర్ లోపే 1,00,000 ఉద్యోగాల పైగా పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వర్గీకరణ లేకుండానే రేపు నియామకాలన్నీ పూర్తి చేయబోతున్నాడు అనే విషయం ఆయన మాటల్లో తేలిపోయింది. అంటే నిండు శాసనసభలో మాట్లాడిన దానికి విరుద్ధంగా ఆయన పాలన కొనసాగుతుంది. మాదిగలకు అన్యాయం చేసే విధంగానే ఆయన ముందుకు సాగుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. అదే సమయంలో గత నోటిఫికేషన్లకు వర్తింపజేసే విధంగా అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాను అని అన్నాడు. అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాము అని అన్నాడు. ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నాడు. ఆర్డినెన్స్ స్థానంలో జాప్యం చేసే కమిటీలు వేశాడు. ఆర్డినెన్స్ స్థానంలో మరింత కాలం జాప్యం చేయడానికి కమిషన్లు వేసే ప్రక్రియ ముందుకు వచ్చింది. ఆయన ఏమన్నాడు? ఆర్డినెన్స్ తీసుకొస్తాను అని అన్నాడు. ఆర్డినెన్స్ స్థానంలో ఏమొచ్చినాయి? మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కమిటీ వేశారు. కమిటీ పంజాబ్, తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందని చెప్పాడు. కానీ కమిటీ పంజాబ్ వెళ్ళలేదు, హర్యానా వెళ్ళలేదు, తమిళనాడు వెళ్ళలేదు. పంజాబ్ వెళ్ళలేదు, తమిళనాడు వెళ్ళలేదు. కమిటీ ఏం చేసిందో, ఏం నిర్ణయం తీసుకున్నదో తెలియక ముందే మళ్ళా కమిషన్ అంటూ మరొకటి వేశారు. ఇదంతా వచ్చే డిసెంబర్ నాటికి వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి చేయడానికి కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేయడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది సాక్ష్యం. మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణలోనే మొదలు అమలు జరుగుతుందని చెప్పాడు. ఆ విషయంలో వెనుకబడిపోయింది. రెండోది చెప్తున్నాం, గత నోటిఫికేషన్లకు వర్తింపజేసే విధంగా వర్గీకరణ అమలు చేస్తామన్నాడు. దానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగినాయి. మూడోది ఆర్డినెన్స్ అన్నాడు. ఆర్డినెన్స్ స్థానంలో కమిటీలు, కమిషన్లు వచ్చినాయి. కమిటీలు, కమిషన్లు వచ్చినాయి. ఇకపోతే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు కమిటీలు వేసినా, కమిషన్లు వేసినా, మా డిమాండ్ ఏంటంటే త్వరగా వర్గీకరణ అమలు చేయడం కోసం మీరు నిర్ణయాలు తీసుకోండి. మరి ఎలాంటి చట్ట విరుద్ధంగా జరిగిందని అనుకోకుండా ఉండడం కోసం మీరు ఏ ప్రక్రియను చేపట్టండి. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మీరు ఏ నియామకాలు చేసినా దానికి వర్గీకరణ వర్తింపజేసే విధంగానే ఉండాలి. మీరు ఇచ్చిన దాని ప్రకారం, మీరిచ్చిన మాట ప్రకారం గత నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేసే విధంగానే ఉండాలి. ఇప్పుడు 2 నెలలు అన్నారు. 2 నెలలు అన్నారు. ఈ 2 నెలల కాలంలో ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగ నియామకాలు జరగద్దు కదా. మరి ఒకవైపు కమిటీలు వేసి, ఒకవైపు కమిషన్లు వేసి, కమిటీ నిర్ణయం ఏందో తేలకుండా, కమిషన్ నిర్ణయం ఏందో తేలకుండా మీరు ఉద్యోగాలన్నీ భర్తీ చేసుకుంటూ పోతే, కమిటీలు, కమిషన్లు కాలయాపన చేసి
మా ఉద్యోగాలు మాకు దక్కకుండా చేయడంలో ఇది కుట్ర జరిగినట్టుగా మేము భావించుకోవాల్సి వస్తుంది. అందువల్ల కమిటీలు కమిషన్లు అనే పేరుతో జాప్యం చేయొద్దు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లు వేయడం కొత్త కాదు, కానీ ఆ కమిషన్ నిర్ణయాలు అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేదు. ఇది ఇంపార్టెంట్ విషయం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కమిషన్ వేయడం కొత్త కాదు, కానీ కమిషన్ నిర్ణయాలు అమలు చేయడం కొత్త. కమిషన్ నిర్ణయాలు అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏనాడు లేదు. ఎందుకంటే షెడ్యూల్ కులాల్లో అసమానతలు ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిషన్ అన్ని చెప్పినాయి. షెడ్యూల్ కులాల్లో అసమానతలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిషన్ అన్ని చెప్పినాయి. ఆ అసమానతలు తొలగించే లక్ష్యంలో భాగంగా కొన్ని సూచనలు చేసినాయి. ఆ సూచనలు ఏనాడు అమలు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. దయచేసి ఇది విలువైన పాయింట్. షెడ్యూల్ కులాల్లో అసమానతలు ఉన్నాయా లేవా, అసమానతలు ఉంటే ఎలాంటి పరిష్కారం చూపెడతారు అని చెప్పి కమిషన్లు వేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిషన్లు, ఆ కమిషన్ సిఫార్సులను అదే ప్రభుత్వాలు మళ్ళా అమలు చేయలే. ఇట్లాంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. అందుకు సాక్ష్యంగా గతంలో కేంద్రం వేసిన 2 కమిషన్లు, దళితుల్లో అసమానతలు ఉన్నాయా లేవా, రిజర్వేషన్ల ఫలాలు అందుకునే కాడ అనుభవించే కాడ తేడా ఉందా లేదా అనే విషయం తేల్చి సమస్యను ఎలా పరిష్కరించాలో సూచన చేయాలని చెప్పి గతంలో 2 కేంద్ర ప్రభుత్వాలు వేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కమిషన్. నంబర్ 1 ఒకటి 1965లో లోకూరు కమిటీ. 1965లో లోకూరు కమిటీ దాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేశారు. 1965లో లోకూరు కమిటీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో వేశారు. లోకూరు కమిటీ సిఫార్సు, దళితుల్లో అసమానతలు ఉన్నాయి, రిజర్వేషన్ల ఫలాలు అందుకున్న వాళ్ళే కొన్ని కులాలు లబ్ధి పొందిండ్రు, వాళ్ళు డెవలప్ అయినరు, మిగిలిన రిజర్వేషన్ల ఫలాలు అందుకోని కులాలన్నీ వెనుకబడిపోతున్నాయి. కాబట్టి వెనుకబడిపోతున్న కులాలకు రిజర్వేషన్లు అందించాలంటే దళితుల్లో ఇప్పటికే ఎదిగిన కులాలను ఎస్సీ లిస్టు నుంచి తొలగించాలని, దళితుల్లో ఇప్పటికే ఎదిగిన కులాలు, ఇప్పటికే లబ్ధి పొందిన కులాలను షెడ్యూల్ కులాల లిస్టు నుంచి తొలగించాలని చెప్పి ఆనాడు కమిషన్ సిఫార్సు చేసింది. ఆ పని చేయలేదు కదా, ఆ పని చేయలేదు. రెండో సిఫార్సు వర్గీకరణ చేసింది. మొదటి సిఫార్సు ఏమో దళితుల్లో ఎదిగిన కులాలను ఎస్సీ నుంచి తొలగించండి, రెండోదేమో ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేయండి. అది తొలగించలేదు, ఎస్సీ వర్గీకరణ చేయలేదు. ఇది మొదటిది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళా కమిషన్ రిపోర్ట్లకు విలువనివ్వదు అనడానికి ఇది మొదటి సాక్ష్యం. రెండోది, కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాట ఉద్యమం మేరకు 2007లో అప్పటి యూపీఏ ప్రధానమంత్రి కాంగ్రెస్ గౌరవ మన్మోహన్ సింగ్ గారు జస్టిస్ ఉషా మేర కమిషన్ వేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఎలా అమలు చేయాలి, దళితుల్లో అసమానతలు ఉన్నాయా, ఉంటే పరిష్కారం ఎలా చూపెట్టాలని చెప్పి కమిషన్ వేస్తే ఆ కమిషన్ సిఫార్సు 2 చేసింది. నంబర్ వన్ ఎస్సీలో మాలా మాదిగా ఉపకులాల మధ్య అసమానతలు ఉన్నాయి, ఈ సమస్య పరిష్కారానికి మీరు పార్లమెంట్లో బిల్లు తీసుకురండి అని చెప్పి ఉషా మేర కమిషన్ సిఫార్సు చేసింది. పార్లమెంట్లో బిల్లు తీసుకురమ్మని చెప్పి సూచన చేసింది ఎవరు వేసిన కమిషన్? యూపీఏ గవర్నమెంట్ వేసిన కమిషన్. ఆ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలే. ఆ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయలే.
ఇప్పుడు చెప్పండి, కేంద్రం వేసిన 2 కమిషన్లు, లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెసే, లోకూర్ కమిషన్ సిఫార్సులు కాంగ్రెసే అమలు చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఉన్నది. కమిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, కమిషన్ రిపోర్ట్ వచ్చే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే. అది 65లోనైనా 2007లోనైనా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నా, వాళ్ళు వేసిన కమిషన్లు కంటి తుడుపు కోసం వేశారే తప్ప పరిష్కారం కోసం వేయలేదు అనడానికి ఇవి 2 సాక్ష్యాలు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కూడా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కూడా ఉన్నాయి. అందుకు ఒక 2 సాక్ష్యాలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, షెడ్యూల్ కులాల మధ్యలో అసమానతలు ఉంటే పరిష్కారం ఏందో చెప్పండి అని చెప్పి లాహుజీ సాల్వే కమిటీ చేశారు. లాహుజీ సాల్వే కమిటీ వేస్తే మహర్లు మాతంగుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, సమస్య పరిష్కారం కావాలంటే, న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని సిఫార్సు చేసింది. సిఫార్సు చేసినప్పుడు కాంగ్రెసే ఉండే, కమిషన్ వేసినప్పుడు కాంగ్రెసే, కమిషన్ వేసింది కాంగ్రెసే, కమిషన్ సిఫార్సులు వచ్చే సమయానికి కూడా కాంగ్రెసే. ఆ సిఫార్సును తొక్కిపెట్టేసింది. అంటే నమ్మించడానికి కమిషన్లు ఎత్తది, కమిషన్ రిపోర్ట్లు అమలు చేయదు. ఇది 3వది. మహారాష్ట్రలో, కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది. కమిషన్ వేసింది ఎస్ఎం కృష్ణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి. తర్వాత ఎస్ఎం కృష్ణతో పాటు ధర్మసింగ్తో పాటు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. తర్వాతనే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇప్పుడు సిద్ధరామయ్య గారే ముఖ్యమంత్రి. కానీ ఈ రోజుకు జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయలేదు. సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెసే, సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక దాన్ని తుంగలో దొక్కేసింది. ఇది సాక్ష్యం. ఇంతకుముందే మహారాష్ట్ర గురించి చెప్పాను. మహారాష్ట్రలో లాహుజీ సాల్వే కమిటీ వేసింది కాంగ్రెసే, రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అధికారం ఉన్నది, దాన్ని అమలు చేయడంలో పక్కకు పెట్టేసింది. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్లు వచ్చినాయి, దాన్ని అమలు చేయలే. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసిండ్రు, రిపోర్ట్లు వచ్చినాయి, అమలు చేయలే. ఇప్పుడు మీరు వేసిన కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని మీకు నమ్మకం ఉందా? మాకైతే నమ్మకం లేదు. మీరు ఎవరైతే పెద్దలు జస్టిస్ షమీం అఖ్తర్ గారి కమిషన్ వేశారు, నేను మళ్ళీ చెప్తున్నా, సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలేసి పరిష్కరించినా, మీరు కమిషన్లేసి పరిష్కరించినా మాకు అభ్యంతరం లేదు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి ఉందా అంటున్నానే. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలేసి ముందుకెళ్ళినా, కమిషన్లేసి ముందుకెళ్ళినా త్వరితగతిన పూర్తి చేయడానికి, చట్టబద్ధంగా పూర్తి చేయడానికి, త్వరితగతిన పూర్తి చేయడానికి, చట్టబద్ధ ప్రక్రియకు అనుగుణంగా పూర్తి చేయడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ జాప్యం చేసే ఎత్తుగడల కోసం లేదా ఏడ్చిన వాళ్ళ కళ్ళు తుడవడం కోసం మాత్రమే మీరు కమిషన్లు వేయద్దు. ఉదాహరణకు కాంగ్రెసేతర ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నా, కాంగ్రెసేతర ప్రభుత్వాలు మన దక్షిణాది రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అవసరమా లేదా, మాలా మాదిగా ఇతర కులాల మధ్యలో అసమానతలు ఉన్నాయా, ఉంటే పరిష్కారం ఏంటి అని అడగడం కోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జస్టిస్ రామచంద్రన్ కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ జస్టిస్ రామచంద్రన్ కమిషన్ వేసింది. అప్పుడు ఏమైనా కమిషన్ వేయద్దని అన్నామా? మేము కమిషన్ వేయద్దన్నామా? సమస్య పరిష్కారానికి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అది చట్టబద్ధంగా ఉండాలి, త్వరితగతిన పరిష్కారం కావాలి. అందులో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతించాం. కమిషన్ నిర్ణయం వచ్చిన 48 గంటల్లోనే వర్గీకరణ అమలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సులు వచ్చిన 48 గంటల్లో వర్గీకరణ అమలు చేశాడు. ఇప్పుడు చెప్తున్నా, మంత్రివర్గ ఉపసంఘం చంద్రబాబు కూడా వేశాడు. కమిషన్ రిపోర్ట్ వచ్చినాక మంత్రివర్గ ఉపసంఘం వేస్తే మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ 24 గంటలు అమలు జరిగింది. అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు చెప్తున్నా నేను, ఒకరు తెలంగాణ నుంచి కేసీఆర్, రెండోది రాయలసీమ నుంచి నిమ్మల కిష్టప్ప, మూడోది శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం. మంత్రివర్గ ఉపసంఘం వేశాడు. మంత్రివర్గ ఉపసంఘం ఎవరి సిఫార్సులు సపోర్ట్ చేసింది? రామచంద్రన్ కమిషన్ సిఫార్సు సపోర్ట్ చేసింది. రామచంద్రన్ కమిషన్ సిఫార్సులు వచ్చిన 48 గంటల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. మంత్రివర్గ సిఫార్సు కూడా చేసేసింది. మరి మీకున్న చిత్తశుద్ధి ఏంటిది? మీరు 65లో మీ కేంద్రం వేస్తుంది, కమిషన్ రిపోర్ట్ వచ్చితే 6 దశాబ్దాలా? 65 అంటే చెప్పండి, 65 అంటే చెప్పండి. 2025 ఇప్పుడు ఉన్నాం అంటే 6 దశాబ్దాలు కదా. అసలు మీరు ఆ కమిషన్ వేసింది కూడా మీకు తెలియదు. పోనీ 2007లో ఉషామేర కమిషన్ వేసి మీరే వేశారు. ఇవాళ 17 సంవత్సరాలు మీరు అమలు చేయలేదు కదా. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ మీ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు అమలు చేస్తలేదు కదా. లావుజీ సాల్వే కమిటీ మహారాష్ట్ర మీరు అమలు చేయలేదు కదా. రెండో విషయం, చిత్తశుద్ధి ఉంటే ఎట్లా ఉంటుంది, చిత్తశుద్ధి లేకపోతే ఎట్లుంటుంది? పెద్దలు కరుణానిధి గారు, పెద్దలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పెద్దలు కరుణానిధి గారు జస్టిస్ జనార్దనం కమిషన్ వేశాడు. జస్టిస్ జనార్దనం కమిషన్ వేశాడు. దళితుల మధ్యలో అసమానతలు ఉంటే పరిష్కారం ఏందో చెప్పండి అని చెప్పి జస్టిస్ జనార్దనం కమిషన్ దళితుల మధ్యలో అసమానతలు నేను ఒప్పుకున్నది. అందులో అరుంధతీయ వర్గం బాగా వెనుకబడ్డదని చెప్పేసింది. దళితుల్లో 60-70 కులాలు ఉంటే ప్రత్యేకంగా అరుంధతీయ వర్గం బాగా వెనుకబడ్డది. చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆర్థికంగా, రాజకీయంగా బాగా వెనుకబడిపోయిన వర్గం ఉన్నది. వీళ్ళకు ప్రత్యేక కోట ఇవ్వాలని చెప్తే 18% రిజర్వేషన్లో సపరేట్ 3% రిజర్వేషన్లు అరుంధతీయులకు ఇచ్చిండు. ప్రత్యేకంగా 3% రిజర్వేషన్లు అరుంధతీయులకు ఇచ్చిండు. ఎవరి సిఫార్సు మేరకు? జస్టిస్ జనార్దనం కమిషన్ సిఫార్సు మేరకు. జనార్దనం కమిషన్ వేసింది కరుణానిధి గారే. సిఫార్సు వచ్చిన వెంటనే ఆ సిఫార్సు అమలు చేసింది కరుణానిధి గారే. ఎస్సీ వర్గీకరణ విషయంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ సిఫార్సులు అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మరి మీరేసిన కమిషన్లు మీరు అమలు చేయలేని పరిస్థితిలో లావుజీ సాల్వే కమిటీ మహారాష్ట్రలో పక్కకు పెట్టిండ్రు రిపోర్ట్. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు. మీరు ప్రభుత్వం పరిపాలించినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషమేర కమిషన్ రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు. అంతకుముందు వేసిన లోకూర్ కమిటీ రిపోర్టు మీరు పక్కకు పెట్టేసారు. అంటే సమస్య పరిష్కారానికి కాకుండా చిత్తశుద్ధి లేకుండా మీరు ఎన్ని కమిషన్లు వేసినా, కమిటీలు వేసినా, చిత్తశుద్ధి లేనప్పుడు మీరు ఎందుకు కమిటీలు వేయాలి, ఎందుకు కమిషన్లు వేయాలి? చిత్తశుద్ధి ఉంటే వేయాలి. మేము మాత్రం చెప్తున్నాం, మీరు సమస్య పరిష్కారానికి, చట్టబద్ధత ఉండడానికి, మీరు తీసుకునే నిర్ణయానికి చట్టబద్ధం ఉండడానికి మీరు కమిటీలు వేసిన స్వాగతిస్తాం, కమిషన్లు వేసిన స్వాగతిస్తాం. కానీ మీ కమిటీల నిర్ణయం మీరే అమలు చేయకపోతే, మీ కమిషన్ల నిర్ణయం మీరే అమలు చేయకపోతే ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి? అందువల్ల రేవంత్ రెడ్డి గారు మాటలు మాదిగల్ని నమ్మించే ప్రయత్నం చేసినాయి, చేతల్లో మాదిగల గొంతు కోసినట్టుగా చేసినాయి. రేవంత్ రెడ్డి గారు మాటలు, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దేశంలోనే అందరికంటే ముందు మేము అమలు చేస్తామన్నారు. నువ్వు అమలు చేయలేకపోయావు. పంజాబ్, తమిళనాడు అమలు చేస్తుంది. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని నువ్వే చెప్పేశావు. చట్టంలో కూడా అదే ఉన్నది. కానీ వర్గీకరణ లేకుండా నీవు నీ శాఖ పరిధిలోనే, నీ శాఖ పరిధిలో విద్యాశాఖలోనే 11,000 ఉద్యోగాలు భర్తీ చేశావు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తామన్నావు. ఆర్డినెన్స్ రాకుండానే కమిటీలు, కమిషన్లు వేసి ఇవాళ జాప్యం చేసే కుట్రలు చేస్తున్నావు. ఇవి జాప్యం జరిగినంత కాలం మాదిగా అవకాశాలు తీసుకెళ్లి మాలలకు కట్టుబెట్టే ఒక కుట్ర ఇట్లా జరుగుతుంది. మీరు మీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం, మీ ముఖ్యమంత్రి పదవి మీద ఇంకా కొంతకాలం ఉండడం కోసం మల్లికార్జున్ ఖర్గే మాల వ్యక్తి, జాతీయ స్థాయి కమిటీ అధ్యక్షుడు ఉండబడే మాల వ్యక్తి
వర్గీకరణ త్వరగా అమలు చేయకుండా మీరు జాప్యం చేసుకుంటున్నారండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నావు. ఇక్కడ మీడియా ఏ మాల పెద్దల చేతులు ఉన్నదో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మాల పెద్దల చేతులు ఉన్నాయో, వేల కోట్ల రూపాయలకు సంపాదన పరులు ఏ మాలలు అవుతున్నారో వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి, జాతీయ కమిటీ మల్లికార్జున ఖార్గే తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల నువ్వు అసెంబ్లీలో మాకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా నీ పదవిని కాపాడుకోవడం కోసం మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నావు, మాదిగల పొట్టగొడుతున్నావు, మాదిగల గొంతు కోసినట్టు చేస్తున్నావు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మేది లేదు, రేవంత్ రెడ్డి గారిని వదిలేది కూడా లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు ఎందుకు నమ్మాలి? ఏ మాట మీద నిలబడలేదు, ఎందుకు నమ్మాలి? ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది, ఇది మాల పెద్దలు కూడా గమనించాలి. ఇక్కడ కుట్ర జరుగుతుంది, వర్గీకరణ జాప్యానికి కారకులవుతున్నా, వర్గీకరణ జాప్యానికి కారణంగా ముందుకొస్తున్నా మాల పెద్దలు కూడా గమనించాలి. ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాదిగ దండోర కాన్సన్ట్రేషన్ వర్గీకరణ మీదనే పెడుతుంది. వర్గీకరణ అడ్డుకోవడానికి మాల పెద్దలు కాన్సన్ట్రేషన్ దీని మీదనే పెడతారు. ఇది గవర్నమెంట్ కూడా కావాలి. ఈ వివాదం ఇంకా కొంతకాలం ఉండాలి. ఈ వివాదం పరిష్కారం జరగద్దు. ఈ వివాదం ఉన్నంత వరకు మాదిగ దండోర వర్గీకరణ కోరుతుంది, మాలలు వర్గీకరణకు అడ్డుపడతారు. కాబట్టి గవర్నమెంట్కి ఎందుకు ఇది అవసరం? సమస్య త్వరగా పరిష్కారం కాకుండా ఉండడం కోసం గవర్నమెంట్కి అవసరం. ఎందుకు అవసరం? ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే వెంటనే ఉమ్మడి అంశాల మీద మాలా మాదిగలు దృష్టి పెడతారు, వెంటనే ఉమ్మడి అంశాల మీద దళితులందరూ దృష్టి పెడతారు. దళితులందరూ దృష్టి పెడితే చేవెళ్లలో డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దాని అమలు కోసం మళ్ళీ పట్టుబడతారు. దాని అమలు కోసం పట్టుబడతారు. దాని అమలు కోసం పట్టుబడితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మళ్ళీ చిక్కుల్లో పడుతుంది వెంటనే. ఎగ్జాంపుల్, ఎస్సీ రిజర్వేషన్లు 14% నుంచి 15% పెంచింది ఎన్టీ రామారావు గారు. 4% ఎస్సీ రిజర్వేషన్లు 6% చేసింది ఎన్టీ రామారావు గారు. చంద్రశేఖరరావు గారు కూడా 6% రిజర్వేషన్లు ఎస్టీలకు 10% చేశారు. దాని గురించి కొత్తగా కమిటీలు వేయలేదు, కమిషన్లు వేయలేదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ 18% చేయవచ్చు, 3% పెంచవచ్చు ఎస్సీలకు, ఇంకా 2% ఎస్టీలకు చేయవచ్చు. కానీ పెంచే ఉద్దేశం లేదు కాబట్టి పంచే కార్యక్రమాన్ని వాయిదేస్తున్నారు, వర్గీకరణ కార్యక్రమాన్ని వాయిదేస్తున్నారు. ఎందుకు? మాదిగలు వర్గీకరణ కోరాలి, దానికోసం సమయం వెచ్చించాలి, మాలలు అడ్డం పడుతూ ఉండాలి. కాబట్టి రిజర్వేషన్లు పెంచే అవకాశం మనకు రాకుండా పోతుంది, పెంచాల్సిన అవసరం లేదు, వాళ్ళు భావించుకుంటుంటారు. దళితుల అసైన్మెంట్ భూములు కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్నదని చెప్పి అందరం అనుకున్నాం కదా, దాన్ని తిరిగి మళ్ళీ ఇప్పిస్తామని మీరు చెప్పారు కదా. ఎక్కడన్నా 1 ఎకరమని ఇప్పించారా సంవత్సరం కాలంలో? అంతకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ 10 నెలలు అయింది. సాంఘిక సంక్షేమ శాఖకు డైరెక్ట్ మంత్రి లేడు, ఆ శాఖ రివ్యూ లేదు, ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నది. ముఖ్యమంత్రి పరిధిలో ఉండబడే సంక్షేమ శాఖ మీద 10 నెలలు గడిచిపోతున్నది, సమీక్ష లేదు. సమీక్ష చేస్తే చేవెళ్ల డిక్లరేషన్ ముందుకొస్తుంది, సమీక్ష చేస్తే చేవెళ్ల డిక్లరేషన్ ముందుకొస్తుంది, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ముందుకొస్తుంది. 10 నెలల్లో ముందుకొస్తే అంశాలు బయటకు వస్తాయి. ఆ అంశాలు బయటకు రాకుండా చేయడం కోసం వర్గీకరణ వివాదాన్ని మరికొంతకాలం పాటు చూపెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ కుట్ర చేస్తున్నది. ఆ కుట్రకు వీళ్ళు భాగస్వాములు అవుతుండ్రు. వర్గీకరణకు అడ్డు తగ్గేటోళ్ళు ఉమ్మడి అంశాల పరిష్కారం కోసం జరగాల్సిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టే. ఎంఆర్పిఎస్ రేపు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఉద్యమం చేస్తుంది కదా అందరి కోసం, ఎస్సీ రిజర్వేషన్ పెంచమని ఉద్యమం చేస్తుంది కదా అందరి కోసం. దళితుల అసైన్మెంట్ భూములను, కేసీఆర్ గుంజుకున్న భూములను తిరిగి ఇప్పిస్తామని మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి ఉద్యమం చేస్తుంది కదా. ఎస్సీ ఎస్టీల బడ్జెట్ పెంచాలని చెప్పి ఉద్యమం చేస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ కు, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం చేస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించకుండా అమలు చేయమని ఉద్యమం చేస్తుంది కదా. ఇవన్నీ ఉమ్మడి అంశాలు కదా. అంటే ఉమ్మడి అంశాలు పరిష్కారం కాకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటే, ఆ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనుకున్న దాన్ని అమలు చేయడం కోసం వర్గీకరణ అడ్డు తగిలే కాడ మాలలు ఉన్నారు, వర్గీకరణ అడ్డు తగిలే ఆ మాలలు ఉన్నారు. అడ్డు తగిలే మాలల్ని సంతృప్తిపరచడం కోసమే కమిటీలు, అడ్డు తగిలే మాలల్ని సంతృప్తిపరచడం కోసమే కమిషన్ల పేరుతో కాలపని చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కుట్రలు. దీనివల్ల మాదిగ బిడ్డలు నష్టపోతున్నారు. వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం వల్ల
ఉమ్మడి దళితులందరూ నష్టపోతున్నారు ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు దెబ్బతినడం వల్ల. ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. 10 నెలలు గడిచినా దళితుల సంక్షేమ శాఖ మీద ఒక సమీక్ష లేదు అంటే ఎంత అన్యాయం జరుగుతున్నట్టు దళితులకు. ఇట్లాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా మాదిగల నిరసన ఎదుర్కోక తప్పదు.